సార్ వస్తారు 5 నిమిషాలు ఉండండి. నువ్వు కూడా వేరే వాళ్ళు కాడ 110 రూపాయలు లెక్క తెచ్చి 70,000 75,000 వేస్తాను నేను శనివారం రోజు. ఎంత బాధ అవుతాను దీని కాదు మార్పి విమలా మేడం మార్పి ఎవరు లేరు బలంగా మాట్లాడేమా ఏం పట్టినావని చెప్పు. శనివారం రోజు 75,000 వేసిన నేను డబ్బులు. ఏపిచ్చింది ఎవరు అది చెప్పు డీటెయిల్ రా. ఆర్పీలు ఆమె పేరు గుర్తు రాలేదు. ఇమ్లానే కదా మనకి ఇమ్లానే కదా. విమలా మళ్ళా ఇంకొక ఆమె లావుగా ఉంటుంది అమ్మ జయంతి మేడం. జయంతి మేడము ఇక్కడికొచ్చి ఇంత అవస్థ పడుతున్నాం. మీకు వచ్చి ఏం చెప్పినారమ్మా? 10 రూపాయలు వడ్డీకి చేరితే మనకి బాగా బెనిఫిట్ ఉంటుంది అని చేర్పించినారు మాకు డబ్బు. ఇది ఈమె తరపున వచ్చేసి మేమేసి ఉండేది. ఈమెకి వచ్చేసి గ్రూప్ లో మేడం వచ్చేసి చెప్పి ఇంతమంది మీరు ఎంత మందిని చేరుస్తారో అంతమంది కొన్ని లక్షలుగా వస్తా ఉన్నాయి మాకు డబ్బులు. ఈ మాదిరిగా మీరు వేసుకోండి, పేదలు మీరు వేసుకోండి, మీకు డబ్బులు ఎక్కువగా వస్తాయి. మీరు 15,000 వేస్తే 15,000 30,000గా పడుతుంది. మీరు ఇంత చేసినా కూడా కాదు అని చెప్పని అనేసి మా ముండ మోపి చేసినారు సార్. ఈ మాదిరి చేసి మేము ఒక్కొక్కరైతే ఊరు పోసుకొని సావాలని ఉన్నాం సార్. నిజంగానే లక్షల కొంది గట్టి ఉండారు, లక్షల కొంది చేసి ఉన్నారు. ఈ మాదిరి మోసం చేసేది బాగలేదు సార్. ఇది అది ఎవరైనా అయిపోయి మా డబ్బులు రిటర్న్ అయినా రావాలా, లేదు తీసుకొని నా కొడుకులు ఊరు పట్టుకొని చావాలా. నా కొడుకులకి ఎట్లా ఇదిగా ఉండాలి సార్. ఈ మారు మోసం చేసేది కాదు. పిల్ల పాపలతో కూడా మేము కడుపు కట్టుకొని కొట్టినాం సార్. మేము ఒక్కొక్కరు అంత అవస్థ పడతా ఉన్నాం. ఇప్పుడు ఇంత ఆడాలు వచ్చినారే కానీ ఈ ఆడాలకు అందరూ కూడా న్యాయం జరిగేట్టుగా మీరు చేయాలి సార్. ఇది మాకు ఈ గ్రూప్ అనేది గ్రూప్ లో ఉండే ఆర్దే తీసుకొని వచ్చి పెట్టింది యమలమ్మ. ఇంకొక ఆమె ఎవరు గండమ్మ అంట, ఆ అమ్మ జయంతి మేడం అంట సార్. ఆ అమ్మకి వచ్చి ఈ అమ్మకి చెప్పి ఈ అమ్మ వచ్చి మాకు వచ్చి యాపిల్ కింద వేసుకోండి అని అంటే నేనైతే 30,000 వేసాను సార్. నేను 30,000 నేను అంత ఇది ఒళ్ళు బాగలేని మనిషిని ఏదో వస్తాదని ఆశ సార్. మాకు ఒళ్ళు బాగలేకుండా ఉండేదాన్ని సార్. మేము ఈ తడుపు వచ్చినారంటే గ్రూపులు కట్టరు, అది డోక్రా గ్రూపులు కూడా కట్టరు, ఏమీ చేయరు సార్. ఇంకా ఇదే ఖచ్చితమైన మాట చెప్తా ఉండేది ఇది ఒకటే. కానీ ఇంత చేసిన వాళ్ళు మేము ఇది స్టేట్మెంట్ రాసిచ్చున్నాం సార్. దీనికి మీరు ఏం తీర్పు చెప్తారో ఏం న్యాయం చేస్తారో చేయాలి సార్. మీరు మేము ఎంతో మంది సార్, మేము కడుపు కట్టుకొని కాలు కట్టుకొని వేసిండే డబ్బులు ఇవే ఎవరు సార్? ఈ మరుగు ఇది చేసి దొంగతనంగా ఇది చేయాల్సిన అవసరం ఏం సార్ వచ్చింది? ఆ ముండ్లకి ఏం వచ్చింది? లంచా మండలో గ్రూప్ లో ఉండే ముండ్లంతా కూడా సరే వాటికి ఇదిగమ్మా మీరు ఇంత వేసుకుంటే ఇస్తాము, ఇంత చేస్తే వేస్తామని చెప్పి లంచాలు ఇప్పుడు రాలేదు సార్. ముందుకే అవి దొంగతనంగా జరుగుతాను ఇప్పుడు రావాలి సార్. ఆ ముండ్ల ఎవరైనా కానీ ఇంత ఆపు పెట్టించినాము చేసినామన్నారు కదా, రావాలి సార్. రేట్కే మేము ఇంత ఇది చేసి మా కడుపు కాళ్ళు కట్టుకొని చేస్తాండము. వాటికి లోటుకి ఏమొస్తుందో మరి మాకు తెలీదు. ఇంతమంది గ్రూప్ లో ఉండే ఆడవాళ్ళని మోసం చేసినాయంటే ఇంకెంతటికైనా తెగిస్తాయి కదా సార్. అవి ఎంతటికైనా తెగిస్తాయి కదా. అవి ఆ లంచాములు ఎంతటికైనా తెగిస్తాయి, లంచా కొడుకులు ఎంతకైనా తెగిస్తాయి సార్. ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు కడుపు కట్టుకొని ఏడుస్తాం సార్. మేము ఏడ్చి ఎలగలు పోస్తాము. మా ఉసురు వాళ్ళకి తగలకుండా పోతుందా సార్? వాళ్ళకి అంత ఇదిగా ఉండాలా. నమస్తే అండి, నా పేరు పుష్ప. మేము కూడా సంఘంలో ఒక మెంబరే. కాకపోతే దీని గురించి వచ్చి చంద్రకళ అనే అమ్మాయి మాకు ఇష్యూ చేసింది. అంటే గంట ఊరు ఆమె ఏం చెప్పిందంటే, అక్క నాకు అమౌంట్ వస్తుంది, మీరు కూడా చేసుకోండి, మీకు కూడా వస్తుందని ఖచ్చితంగా చెప్పారు. కానీ వాళ్ళందరూ ఏమంటున్నారు, సుబ్రహ్మణ్య అనే వ్యక్తి లేడు, కానీ ఆయన పేరు పెట్టుకొని ఈ రాజేష్ అనేవాడు మెప్నాలో ఉండే ఆర్పీలో చెప్పుకుని వచ్చినారు. మా దగ్గరకు వచ్చి మేము దగ్గర 3.5 లక్షలు వేసినాం.
అంటే గోల్డ్ పెన్ తెచ్చి ఇంకా కొంచెం తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసినాం. తర్వాత మొన్న మీటింగ్లో కూడా రాజేష్ ఏమన్నా నేను యూఎస్ వెళ్తున్నాను, వాటి గురించి మీకు చెప్తాను, ఆయన బాస్ మెసేజ్ ఇస్తాడు అని చెప్పాడు. కానీ ఒకసారి సార్ మేము చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరూ దీన్ని ఏదో వస్తుందనే ఆశతో 10,000 5,000 వేసుకున్నారు. అది మాది కూడా తప్పు ఉంది, లేదని చెప్పలే. కానీ మీరు నిన్నటి నుంచి మళ్ళీ మెసేజ్ చాటింగ్ వస్తూనే ఉన్నాయి దాంట్లో, ఆ యాప్లో. మళ్ళీ కొత్త యాప్ అంట, దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు అమౌంట్ వస్తుంది. ఎవరు ఇక్కడ గుడ్డిగా నమ్మిపోయి మోసం పోయేవాళ్ళు లేరు. కానీ సార్ ఒకటి ఆర్పీల ద్వారా కొంత మెంబర్స్ యాడ్ అయినారు దీంట్లో. ఆర్పీల అకౌంట్ని ఒకసారి చెక్ చేస్తే వాళ్ళు కనీసం ఉదాహరణ నేను ఒక 20,000 వేసింటా, ఆర్పీల దగ్గర ఒక 2 లక్షలు అంటే టీమ్ బెనిఫిట్ అని ఉంది దీంట్లో. ఆ టీంలో ఒక 2 lakhs 3 lakhs వచ్చి ఉంటుంది. అవి తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఒక 20,000 10,000 5,000 ఇస్తే బాగుంటుంది. అందరూ ఏమంటున్నారు, మేము డోక్రా సంఘాల్లో అయితే లోన్లు కట్టము, మా దగ్గర అమౌంట్ లేవు, వాళ్ళు ఎవరిని పిలుచుకొని వస్తే పిలుచుకోరని. కానీ ఆర్పీలు ముందుకు రావాలి, సిబ్బంది ముందుకు అంటే ముందుగా రాజేష్ తీసుకురావాలి సార్. ఖచ్చితంగా రాజేష్ వస్తే తీనానా ఆమె ఇంకా సుబ్రహ్మణ్యమా ఇంకనే వాళ్ళందరూ బయటకు వస్తారు. ఇది మాత్రం మీరందరూ గుర్తుంచుకొని పేదలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నమస్కారం. పలునేరు పట్టణం తర్వాత పక్కనున్నటి గ్రామాల ప్రజలందరూ కూడా చాలామంది ఒక డాష్ అనే యాప్ని నమ్మి కొంతమంది దాంట్లో పలునేరు పట్టణం ప్రజలు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ నమ్మి వీళ్ళ ద్వారా డబ్బులు మోసపోమనే ఉద్దేశంతో చాలామంది సొంతంగా ఒకరికొకరు తెలియకోకుండా చాలా డబ్బులు వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారా చాలామంది మోసపోయినట్టుగా నిన్నటి దినం గుర్తించారు. వాళ్ళందరూ కూడా మమ్మల్ని నిన్న అప్రోచ్ అయినారు. డిఎస్పీ గారిని కూడా కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ నిన్న ఈ రోజు వరకు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసి ఎవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో వాళ్ళందరిపైన చట్టరీత్యా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సాధ్యమైనంతవరకు డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయనే విధంగా కూడా మనం దర్యాప్తు చేసి ఒకవేళ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో ముద్దాయిలు మెయిన్ వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో వీళ్ళలో వాళ్ళందరినీ కూడా మేము తప్పకుండా అదుపులోకి తీసుకొని ఈ డబ్బుల గురించి విచారించి తప్పకుండా బాధితులందరికీ కూడా న్యాయం చేసేలాగా ఖచ్చితంగా మేము ఈ విషయంలో అందరికీ న్యాయం చేసేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కాకపోతే మా వైపు నుంచి అందరికీ విజ్ఞప్తి ఏమంటే దయచేసి ఎవరు కూడా ఏ యాప్లు కూడా నమ్మద్దు. డబ్బులు ఎవరికి ఫ్రీగా ఊరికే రావు. మీకు అందరికీ తెలుసు, 15,000 డబ్బులు కడితే లేదా 10,000 డబ్బులు కడితే రోజుకు 500 వస్తాయని చెప్పి నమ్మించారు. కొంతమందికి డబ్బులు కూడా వేశారు. వేసిన తర్వాతనే వాళ్ళు ద్వారా పక్కన వాళ్ళ ద్వారాకి ప్రమోట్ చేయడం జరిగింది. అందరూ కూడా నమ్మినారు, ఖచ్చితంగా వేస్తారనే ఉద్దేశంతో నమ్మడంతోనే వస్తాయనే ఉద్దేశంతో కట్టి మోసపోయారు. కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేసేలాగా తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే మనకు ఆ ముద్దాయిలు ఎవరైతే దొరికి వాళ్ళ దగ్గర అమౌంట్ ఉందా, లేకపోతే ఈ అకౌంట్స్ ఎక్కడ పోయినాయి, ఈ యాప్ ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత ఈ బ్యాంకులో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు, ఇవన్నీ మనము దర్యాప్తులో తెలుసుకున్న తర్వాతనే డబ్బులు ఫ్రీజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తుంది. దాని తర్వాత మనం రికవరీ చేసి ఒకటి ద్వారా ఎవరెవరు బాధితున్నారో వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది. చూద్దాం, ఇప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనేది మనకు తెలియాలి. వాళ్ళని పిలుచుకొచ్చి మనం విచారించిన తర్వాత వాళ్ళు కూడా ఏదైనా కమిషన్ కాసుపడి చేశారా, లేకపోతే వాళ్ళే మనం తీసుకున్నారా, లేదా ఈ యాప్ వాళ్ళే తయారు చేయించారా అనేది మనకు దర్యాప్తులో తెలుస్తుంది. ఆర్పీలు సార్ దాంట్లో ఆర్పీలు ఉన్నారని చెప్పి అదే వాళ్ళందరినీ కూడా మనం విచారించాల్సి వస్తుంది. మనం దర్యాప్తులో విచారించిన తర్వాతనే మనకు నిజాలు తెలుస్తాయి.